అమ్మమ్మ కోసం ఎదురు చూస్తున్న జాహిర్ గడ్డ. పొద్దున వాళ్ళ డాడీ వచ్చారు, కానీ దాంట్లో మన వీడియోలో మాత్రం వాయిస్ పడలేదు. మా జాహిర్ని చూసారా, వాళ్ళ అమ్మమ్మ కోసం ఏడుస్తున్నాడు, అటాక్ చేస్తున్నాడు. వదిలేసి వెళ్ళిపోతావా మా అమ్మ నన్ను వదిలేసి అనాథం చేశారని ఏడుస్తున్నాడు జాహిర్ గడ్డ. నీకు నేనున్నానని భరోసా ఇచ్చిన షేరు. పాటలతో అలరిస్తున్న షేరుగాడు. నేనున్నానని నీకేం కాదని. ఎదురు చూపులు తండ్రి కోసం అనాథల ఎదురు చూస్తున్న జాహిర్ గాడు. వాళ్ళ అమ్మమ్మ వచ్చింది, కానీ అమ్మమ్మ గుర్తుపట్ల. అమ్మే పట్టలేకపోతా ఉంటే ఇంకా అమ్మమ్మ ఎలా గుర్తుపట్టద్దండి. మా అమ్మమ్మ అయితే వెళ్ళిపోయింది. మా అమ్మమ్మ కూడా వెళ్ళిపోయింది. అమ్మమ్మ లేదు, నాన్న లేడు. అనాథ జాహిర్, దిక్కు మొక్కు లేని బతుకు అవసరమా అని క్వశ్చన్ మార్కు మొహం మీద వేసుకున్నాడు. చూడండి, ఏందో నా బతుకు. అయినా రాజాలా మేము చూస్తున్నాం, అయినా వాడికి లెక్కలేదు. ఎంతసేపటికి వెళ్ళే ప్రయత్నంలోనే ఉన్నాడు. తప్పించుకొని వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోతే ఏం చేస్తాం, ఇంకో అక్కడిని తెచ్చుకుంటాం. పండుగ వెళ్ళిన తర్వాత ఇంకో పండుగ రావాల్సిందే. ఎప్పటికీ వదలని బంధం. షేరు విశ్వాస జీవి, మా ఇంట్లో అందరికీ ప్రియమైన వాడు. ఫ్రెండ్లీ నేచర్. గులమా ఆమె కిషికర్. వాడికి ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా ఎవరినైనా నన్నే అనుకొని ఫీల్ అవుతూ ఉంటాడు బిడ్డ. గోలో గులుగడ్డరేమ్మ. మాటలతో పిలుస్తున్నాడు, వాడి కేకలతో పిలుస్తున్నాడు. రండి, నన్ను తీసుకొని ఈ జైల్లో నుంచి వెళ్ళిపోండి అని వాడు ఫీల్ అవుతున్నాడు. కానీ ఇంట్లో వాడిదే ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. ఎంత గొద్దున్నాడో లేదు. చూడండి, ఫుడ్ పెట్టానంట, వాడు తీసుకొని తినేస్తాడంట. కాళ్ళు చూసారా ఇలా పెడతాడో. నిరాశ చెందిన జాహిర్ గడ్డ నిరాశతో వెనుదిరిగాడు. దిక్కు లేదు, వీళ్ళు తప్ప నా బతుకు. అలిగి వెళ్ళిపోతున్నాడు. అలిగాడు. ఈరోజు ఏం తినడు వాడు.